గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పటిదాకా టీచర్ అమ్మలు మాట్లాడింది, నేనేం మాట్లాడా చెప్పండి. కొత్త వాళ్ళు ఎంతమంది చెప్పండి మేడం ఒకసారి. బాగానే ఉన్నాడు. ఏం లేదు జరగదు, అది అర్థం కావచ్చు అర్థం కాకపోవచ్చు, కానీ మనం వచ్చింది ఏదో ఏం తీసుకుంటూ తెలుసుకోండి. ఒక 5 నిమిషాలు మాట్లాడతా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు బీబీ. గట్టిగా పిలిస్తే కుబ్దుల్లాపూర్, మా ఈడ పిలుస్తాడు వలుపుతుంది ఊరు. ఐడియా ఉందా? గౌరెల్లి పక్కన 2 నాగులు నిలబడితే 201 జీ గౌరెల్లి బస్. నాకు చదువేం రాదు, వ్యవసాయం పని మొత్తం చేసేది. ఇప్పుడు మనం చేసేదంతా దేని చెప్పు, మన పిల్లలు బాగుండడానికి, మన పిల్లలు చదువుకే చేస్తున్నాం, అవునా కదా? నేనేమనుకున్నా అంటే నాకే చదువు రాదు, వ్యవసాయం పని మొత్తం చేస్తున్నా, రేపు నా పిల్లల లైఫ్ కూడా అదే అవుతుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి, పిల్లలు కూడా మంచిగా చదివించాలి. పక్కన పిల్లలు ప్రైవేట్ స్కూల్ పోతే నాకు బాధ అనిపించేది. నాకే చదువు రాదు, నా పిల్లలు గవర్నమెంట్కి పోతున్నారు, రేపు ఇదే అవుతుంది. ఒక నిర్ణయం తీసుకోవాలని ఒక పని ఎత్తుకున్నా. ఒక స్కూల్లో ఆయమ్మ లెక్క జాయిన్ అయినా. మేడం ఏమన్నదంటే 3000 ఇస్తా, నీ పిల్లల్ని కూడా అందులో చదివించుకో, సగం ఫీజు కట్టుకోమన్నది. ఒక 5 ఆయమ్మలు పోయినాం. ఊరు కుబ్దుల్లాపూర్, స్కూల్ చైతన్యపురి. 7:30 పోవాలి, టీచర్ 8:15 మెల్లగా వస్తారు. ఆయమ్మ మాత్రం 7:30 పోవాలి, ఏలు పెట్టాలి, పంచి పెట్టాలి. అలా నెలలో 3 సార్లు లేటు మార్కులు పడితే ఒకరోజు జీతం మొత్తం కట్ చేస్తుంది. టీచర్లు అందరూ పోయినాక ఊడ్చి తూడ్చి అన్ని చేసి 6:30 తాళాలు వేసి రాయాలి ఆయమ్మ. అలా 5 జాయిన్ అయినాక రోజుకొక ఆయమ్మ మానేస్తుంది. ఊళ్ళో తోడుంటాం, మీరు ఎందుకు మానేస్తున్నారంటే మమ్మల్ని తీసుకోగానే మా మేడం నర్సరీ క్లాస్లో వదిలిపెట్టింది. నర్సరీ క్లాస్లో 40 మంది పిల్లలు, మనందరికీ పిల్లలు ఉన్నారు. జూన్లో స్కూల్ వేస్తే జూలై ఆగస్టు వరకు పిల్లలు సెట్ కాదు అవుతారా? వాళ్ళు తీసుకొచ్చిన ఆయమ్మలు ఎందుకు మానేసారంటే పిల్లలు వాంతులు, విరోచనాలు, మోషన్లు, ఇంట్లో 2 రోజులు హాలిడేస్ ఇస్తే మనం భరించలేము, అవునా కదా? 40 మంది పిల్లల క్లాసులు బాక్సులు ఓపెన్ చేసేటప్పుడల్లా మేడం టీచర్ వచ్చి, ఆయమ్మ పిల్లలు బాత్రూమ్ దగ్గర ఉంటున్నారు, మేము తినలేకపోతున్నాం, బతికుంటే బల్జాకు తింటాం, పిల్లల దగ్గర మేము చేయలేం బీబీ, నువ్వు కూడా మానే అని. మేము మానేస్తున్నాం, 4 మానేస్తాం. నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి, దాంతోపాటు నా పిల్లల ఫీజులు వెళ్తున్నాయి. ఏ పనైనా కష్టం ఉంటుందా ఇష్టం ఉంటుందా? అదే కష్టాన్ని ఇష్టానికి అలవాటు చేసుకుంటూ 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు కూడా బాక్సులు పడేసినాం. నా పిల్లల చదువు పూర్తి కావాలి, ఇదే ఇళ్ళనైతే బాగుంటుంది, నా చదువు అవుతుంది, నాకు జీతం వస్తుంది. అలా పక్కి రాను వదిలిపెట్టి నా జీవితం నాకు కావాలని 3000 నుంచి 8000 చేస్తే 15 సంవత్సరాలు చేస్తే 8,000 జీతం. 15 సంవత్సరాలు చేస్తే 8,000 ఒకటే స్కూల్లో చేసినాం. సంవత్సరానికి 500 మాత్రమే వేస్తారు, అవునా కదా? అలా 15 సంవత్సరాలు తను చేస్తుంటే చిన్న చిన్న పిల్లల దగ్గర, నోరు లేని పిల్లల దగ్గర సేవ చేసినని సాక్షాత్తే ఆ దేవుడికి నేను ఈరోజు మీ ముందు నిలబడతానికి కారణం, మనకు ఒక పూట అన్నం పెడితే మనం చనిపోయినాక మనం మర్చిపోలేవాలని, అవునా కదా? ఈ రోజు మేము ముందు నిలబడి మాట్లాడతాం కారణం మా గ్రేట్ అప్లైనర్ విఎంసీఎం పాండు సార్కి, మన మహాగురువు ఎంఎస్ సార్కి, ఈ పేదవాళ్ళ గురించే పెట్టిన సాక్షాత్తు బతుకున్న దేవుడు రేపు 27 తారీఖు రాబోతుండు. గౌతమ్ మొక్కొచ్చలేదా? గట్టి కొట్టొచ్చలేదా? పాండు సార్ నన్ను ఒక మీటింగ్లో కూర్చోబెట్టడానికి 3 నెలలు ఎంట పడ్డాడు. మేడం మీరు ఆడ చేస్తున్నారు, ఆడ కొంటురు, ఆడ కొనేది నేను కొనుక్కో, నాకు ఇంత వస్తుంది, ఒక మీటింగ్కి రానంటే 3 నెలలు పడ్డాడు. నేను మాత్రం రాలేదు. ఒకరోజు బస్ స్టాప్లో బస్సు ఆపకుండా వెళ్ళిపోయాడు. ఓయమ్మైన బస్సు ఆపకుండా పోతుండు, మళ్ళీ వెనక ముందు అయితే ఆపడు, మీటింగ్కే రా అంటుండు. కానీ ఒక మీటింగ్కి వచ్చిన, ఆ మీటింగ్కి వచ్చినాక చాలా మంది టీచర్ అమ్మ మాట్లాడుతున్నారు, డాక్టర్ మీరు అందరూ ఎవరెవరో మాట్లాడుతున్నారు. రైస్ బ్రాండ్ వాళ్ళు ఏరే వాళ్ళకి చెప్పిన అగ్రికల్చర్ ఇవన్నీ వాడుకొని ఏరే వాళ్ళకి చెప్తే డబ్బులు వస్తున్నాయి అంటారు. నాకు నమ్మబుద్ధి కాలే. ఒక ఆమె అక్షమాలకు వాడుకొని ఏరే వాళ్ళకి చెప్తే 5,000 అన్నది. ఆమె ఒక్కదాన్ని ఎందుకు నమ్మినట్టు ఆమెకున్న రోగమే నాకుంది. నేను కూడా ఒక 2,000 తీసుకుని వాడుకునే లక్షల బిజినెస్ ఏది నమ్మలే. వాడుకున్నాక నాకు ఒక 27 రోజుల్లో మంచి రిజల్ట్ వచ్చింది. మీరైనా నేనైనా హాస్పిటల్ పోతాం, మన పిల్లలు తక్కువైతే పక్కింటి ఆమె ఆపద వస్తే అడిగో అని చెప్తామా లేదా? నేను ఒక 4 చెప్పాను. ఆ 4 ఏడో చెప్తాయంటే పాండు సార్ ఫోన్ నెంబర్ ఇచ్చిన నా పనికి నేను పోయినా. కానీ ఎవరన్నా నా దగ్గర టీచర్లు కానీ ఆయమ్మలు కానీ రాత్రి తిన్న అన్నం అరగలేదు అన్నప్పుడల్లా నాకు నోరుకోకపోయేది. ప్రొడక్ట్ వాడుకుంటే కడుపులకెంచి వస్తుంది మాట, వాడుకోకపోతే గొంతులకెంచి వస్తుంది, అవునా కదా? పెళ్ళికి 2 అమ్మాయిలం, నేను ఈ మేడం. ఆ మేడం తినలేదు, నేను తిన్నది. ఉప్పు కారం ఎలా తక్కువ ఉందో నేను చెప్తామే, అవునంట బాగుందంట అంటది, అవునా కదా? నాతో పాటు ఎవరన్నా నాకు తిన్నది అరగలేదు అనగానే రైస్ బ్రాండ్ అది సూపర్ ఉందని చెప్పడం స్టార్ట్ చేసిన. వాళ్ళు ఎక్కడుందంటే పాండు సార్ ఫోన్ నెంబర్ ఇచ్చిన, వాళ్ళందరూ సార్ ఫోన్ చేస్తే సార్ ఏమంటారంటే వారం రోజుల తర్వాత మీటింగ్ ఉంది మేడం వాళ్ళని తీసుకోరు అంటే ఒక ఆటో గట్టి తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టిన. సాయం చేసినట్టు ఉంటుందని తీసుకొచ్చిన. ఆ 4 మీటింగ్ విన్నారు, ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కున్నారు. మన ఊర్లో లేదు, మన పక్కింట్లో లేదు షాప్.
ఆ నుంచి ఇడికి రావాలంటే బాగుండొస్తారా బాగాలేకుండా బాగుంటే షేర్ చేసే గుణం ఉందా లేదా? ఆ నలుగురు కాస్త ఆ చుట్టాల పక్కల షేర్ చేసుకురు. 3 నెలల తర్వాత 7,450 రూపాయల చెక్ వచ్చింది, ఫస్ట్ చెక్. ఆ చెక్ వచ్చినప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు ఆగిన ముక్కులు పరుగుల జీవితం. ఏళ్ళ తర్వాత బ్రాండ్ వేరైన ప్రొడక్ట్స్ వాడుతున్నావా లేదా? మరి ఎవరైనా ఫ్రీ ఇచ్చిర్రా? నాలాంటి వాళ్ళు 200 పెట్టి దుకాణంలో తెస్తే 300 రాసి పెడతారు, అవునా కదా? మరి నేను స్కూల్లో చేసే దేనికి? డబ్బులకే. పొద్దున 7:30 పోయి సాయంత్రం పిల్లల దగ్గర మూతులు ముడ్లు గడి చేస్తే 8,000 రూపాయలు బస్ మిగిలేదు 7,000. బయట కిరాణా షాప్లో కొనాలా లేదా? మరి నేను ఓన్లీ షాప్ చేంజ్ చేసి కొని నలుగురు చెప్తేనే 7,000 వచ్చింది కదా. ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా లేదా? డబ్బు నాకు కావాలి, పక్కింటి కాదు. వచ్చి మీటింగ్లో కూర్చున్నా. ఒక మీటింగ్లో టీచర్ మాట్లాడింది, పోయేమో టీచర్ నా దగ్గర కాదనుకున్నా. ఇంకో మీటింగ్ పోయినా, కానిస్టేబుల్ మాట్లాడిండు. ఇంకో మీటింగ్ పోతే డాక్టర్ మాట్లాడిండు. ఒకటి తర్వాత 30 మీటింగ్లు విన్నా నేను. నాకు కావాలి లైఫ్. 30 మీటింగ్లు విన్నాక ఇందులో నాకు మెయిన్గా నచ్చింది, ఇప్పటిదాకా చెప్పారా మేడం, 3 జనరేషన్ వెస్టేజ్. గట్టిగా నువ్వు 3 సంవత్సరాలు పట్టుకుంటే నువ్వు భూమి మీద లేకపోయినా నీకు వస్తుందని చెప్పింది. గవర్నమెంట్ జాబ్ వచ్చి ఇప్పుడు రేపు జాబులు రాక పిల్లలు పుట్టినాక ఎగ్జామ్ రాస్తుంది, అవునా కదా? అలాంటి జాబ్ వచ్చినా వదిలిపెట్టి వెస్టేజ్ 3 సంవత్సరాలు చేస్తుందంటే ఓయమ్మ నాకు కూడా కావనవుతా. ఆయమ్మ ఎన్ని సంవత్సరాలు చేసినా మా అంటే 20,000 వస్తుంది, అవునా? చేస్తూ మెట్ల మీద జారిపడ్డాయమ్మనే చనిపోయినా మా మేడం ఇస్తుందా? ఆయమ్మ నీ ప్లేస్ నువ్వు మంచిగా చేసినావు కానీ పోమ్మ ఇంట్లో కూర్చో అని చెప్తుంది. పోయినాడు ఒక పూలదండ తెచ్చి 1 నెల జీతం ఇస్తుంది, అవునా కదా? అప్పుడు నా పిల్లలు రోడ్డు మీద పడాలి, నేను చేసిన నా ఫ్యామిలీ బతకాలి. గురుకుల పాఠశాలలో నా పిల్లల జీవితం, రేషన్ బియ్యం నా స్థాయి. నాకేమనిపించేది అంటే దేవుడా అవకాశాలు ఇయ్యాలని మనం రోజు ఆదివారం శనివారం మంగళవారం ఒక్క పొద్దు నుండి దేవుళ్ళ మొక్కుతాం, అవునా కదా? మొక్కినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇస్తలేడు మొక్కుతాం. 6 నెలల తర్వాత తిరుపతి పోతాం. తిరుపతి పోయి సాక్షాత్తు తిరుపతి ఎంకన్న కాడికి పోయి దర్శనం అయినా కాకుండా నమ్ముతాం. అదే దేవుడు మన ఇంటి ముందరికి వస్తే పగటి చేసాడు పక్కింటి పోని చెప్తున్నాం, అవునా కదా? నేను అనుకున్న 15 సంవత్సరాల తర్వాత టీచర్లు మంచి చీర కడితే నేను అనుకునేది మాకెందుకు లేదు అనుకునేది. వారానికి ఒకనాడు పిల్లలందరూ కార్లలో పోయేది, టీచర్ల పిల్లలు. వాళ్ళు ఉన్న అవకాశం నాకెందుకు లేదు. టీచర్లు మంచి బంగారం పెడితే నాకెందుకు లేదు అనుకునేది. అనుకోని ఒక 30 మీటింగ్లకు అన్నాక ఏ దేవుడికైనా బయట మొక్కడం కాదు, అదే దేవుడు నాకు అవకాశం కల్పించిండు. వెస్టేజ్ అని గట్టిగా పట్టుకున్నాను. అందరూ వసరా ఓ మస్తుగా అంటారు. ఆయమ్మ నీకే పని పాట లేదు, నీకేం చెప్తావు, ఏం కంపెనీ వేస్ట్ కంపెనీ, ఇలాంటి మస్తుగా చూసిన ఎన్నో అన్నారు. నాకు ఒకటే అనిపింది, ఏ లీడర్ల మాట మోటివేషన్ కాదు. బయట 30 సంవత్సరాలు చేసిన ఆయమ్మకి 20,000 ఇస్తారా? నేను పోతే మరి ఇస్తారా? ఇయ్యరు. నా వెనక నా ఫ్యామిలీ ఆలోచించండి. నా ఫ్యామిలీ నేను మంచిగా ఉండాలంటే కథ వెస్టేజ్ పట్టుకోవాలని లేకపోయినా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఇదే సిస్టంలో నిలబడాలి అని నాకు ఏమి తెలియలేదు. 8 నెలలు కాదు 10 నెలలు రూపాయి రాకుండా నిలబడ్డా. ఇలా మనం ఏం చేస్తామంటే 3 నెలలు ముగ్గురు చెప్తాం, ఒక్కరు వస్తలేరు ఏం చేయాలి, ఒక్కరు వస్తారు నిలబడుకుంటాం. వరి పంట దున్ని ఇత్తనాలు వేసి వాటి బలి చూడకపోతే 6 నెలలు ఆడిపోతే గడ్డి కూడా ఇట్లా పోసుకోవాలి, అవునా కదా? ఎకరం పొలం ఉంది, నువ్వే చేయాలాడా? చేసి 6 నెలలు వేడి చేయాలి. తల్లి ఒక బిడ్డకు జన్మనియాలంటే 9 నెలలు వేడి చేయాలి. బిల్డింగ్ ఊలగొట్టాలంటే 1 గంట పడుతుంది. కట్టాలంటే దగ్గర ₹1 కోటి సంవత్సరం పడుతుంది, అవునా కదా? సార్ వాళ్ళు ఒకటే చెప్పారు, నీ తెలివి మొత్తం మూట కట్టి బయటపడాయి. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం చేస్తే మాత్రమే 1,00,000 వస్తుంది. అంటే సార్ నాకు 1,00,000 వద్దు, 20,000 చాలు అన్న. 20,000 చాలు, నాకు 1,00,000 వద్దు. 1,00,000కి ఎన్ని సున్నారో నాకు తెలియదు, అవునా కదా? 20,000 3 జనరేషన్ కావాలని నేను చేసింది ఒకటే. ఎవరేమైనా అమ్మలక్క మస్తుగా చెవులు వాళ్ళ దగ్గర నటించిన నీకు అవసరం లేదు. సార్ ఒకటే చెప్పిండు, 1,00,000 కావాలంటే పని చేయాల్సింది నువ్వే. లీడర్లను తయారు చేయి, ఇలా నిలబడు, పని వెనకాల పరిగెత్తు, పైసా నీ వెనకాల ఉరికొస్తుంది. కడుపు నొప్పి లేస్తే గోలు నువ్వు వేసుకోవాలి, పక్కింటా వేసుకోడు తగ్గదు. 1,00,000 కావాలంటే నువ్వే పని చేయాలి. మరి వాళ్ళు కూడా సబ్బులు పేస్ట్ కొనొచ్చు కదా సార్, ఇల్లు ఎందుకు కొట్టలేరంటే ఆడ చెప్పింది ఆయమ్మని చూస్తున్నారు, కంపెనీ ఎవరని చూస్తలేదు, అవునా కదా? ఆయమ్మ చెప్పింది చూస్తున్నారు, కంపెనీ వెనకాల ఎవరని చూస్తలేరు. అంటే అప్పుడు మా ఊరు మొత్తం వదిలిపెట్టినా, చుట్టాల పక్కకు పెట్టినా. ఎంత చెప్పినా కూడా అలా కింద నేను తక్కువనే, అవునా కదా? అప్పుడు 24 గంటలు ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పట్టాడు జనాన్ని. బస్సులో ఆటోలో వీళ్ళని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడితే ఈరోజు MBA స్టూడెంట్ జ్యోతి మేడం ఒక లీడర్ తయారై 2,30,000 పర్ మంత్. 2,30,000. అర్చన మేడం మా ఊరే 1,86,000.
మనీషా మేడం చెప్పారు కదా, మల్లేష్ సార్ సుచిత్ర బస్సులో పరిచయం. ఫస్ట్ మీటింగ్ తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టినా. నా దగ్గర ఏదేది ఇప్పుడు దాకా మేడం రాసిండవని నాకు రాదు. జనాన్ని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టి వాళ్ళతో పాటు నేను లేవకుండా కూర్చుంటా. వాళ్ళకి వాటర్ బాటిల్ కావాలని తెస్తా, ఎందుకంటే వాళ్ళకి ఇది ఎక్కియాలి కాబట్టి వాళ్ళు లీడర్ తయారు కావాలి. జనాలు చాలా మంది మీటింగ్కి వచ్చి బయటికి లోపలికి తిరుగుతారు. ఏమన్నా అర్థమవుతుందా? 300 రూపాయలు పెట్టుకొని సినిమా టికెట్ తీసుకొని పోతున్నాం. పిల్లలకు డైపర్ వేసుకున్నాం, స్నాక్స్ అన్ని తీసుకొని పోతున్నాం. ఎందుకంటే పిల్లల కడుపుకి పైన ఏం పర్వాలేదు, అక్కడ ఏం జరుగుతుందో చూడాలి సినిమాలో. అదే 3 గంటల సినిమా, ఈ సినిమా 3 గంటల సినిమా చూస్తే అక్కడ జీవితం మారదు. 3 నెలల తర్వాత బాహుబలి 1 అయితే బాహుబలి 2 వస్తాడు. అదే 3 గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే ఈ రోజు నాతో పాటు నా ఫ్యామిలీ 3 తరాలు సెట్ చేస్తూ ఒక నెలకే 5,000 తక్కువ 5 లక్షలు తీసుకుంటున్నా. ఎంత? 5,000 తక్కువ 5 లక్షలు ఇప్పుడు నాకు నెలకి. నాకు ఇంత లీడర్లు రాలేరా? చాలా మంది ఏం చేస్తారంటే రాని పని రాజా పని అని చెప్తారు. పక్కింటి వాళ్ళ పెళ్లికి పోయి చీర కొన్నాట ఎడవనో అబ్బాయి నాకు కావాలని తెల్లారి కట్టుకో స్టేటస్ పెడుతుంది. నేను ఒక మీటింగ్ పోతే లలితమ్మ 60 సంవత్సరాల వయసు 1,30,000 ఆమె తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోవద్దంటే ఆమె ఏం చేస్తే నేను అది చేయాలి. మరి ఆమె తీసుకున్నప్పుడు నాకే పుట్టిన రోగం, నేను 10 మంది ఉన్నాడు కొట్టేటట్టు నన్ను క్వశ్చన్ వేసుకున్నా. నేను చుట్టాలని పక్కింటో నేను టీవీ సీరియల్ ఎదురింటర్ ముచ్చట్లు అన్ని పక్క పెట్టా. 24 గంటలు వెస్టేజ్ గురించి సర్పు నూనె గురించి తీసుకొస్తే చాలా మంది పిచ్చి పట్టింది నీకు అన్నారు. అదే పిచ్చి పట్టించుకొని ఈరోజు నెలకి 5,000 తక్కువ 5 లక్షలు తీసుకొని జనాన్ని మొత్తం పిచ్చి పట్టిస్తున్నాను. అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి. మే కాగానే గురుకుల పాఠశాల అప్లై చేసి పిల్లల్ని హాస్టల్లో పడేస్తున్నాం. బయట తల్లిదండ్రులు ఏడుస్తారు, లోపల పిల్లలు ఏడుస్తారు. అసలైన జీవితం కూలినాలు చేసుకున్నా సరే పిల్లల్ని పక్కనేసుకుని పడుకుంటే అసలైన జీవితం అని చెప్తాను నేను. అవునా కదా? దండం పెడుతున్నాం. 7:30 కాగానే పిచ్చి పట్టింది నాకు. కార్తీక దీప ఏడుస్తే నేను అడవాలి, దీప నవ్వుతే నేను నవ్వాలి. దీప యాక్టింగ్ చేసి దేనికి చెప్పురే? దేనికే? అదే దీప షూటింగ్ తీస్తుంటే కాలు వెంకిన చెయ్యి వెంకిన టీవీలలో ఫోన్లలో మారు మోగుతుంది. మిమ్మల్ని నన్ను 5 చౌరస్తా పోలీస్ స్టేషన్ పైన అడుగుతారా? టీవీ సీరియల్ మొత్తం పక్క పెట్టినా. పక్కన మొగుడు పేటలో యారాళ్ళు కొట్టుకుని 40 మందికి చెప్పేది. నేను సప్ప గురించి 40కే చెప్పేది, సిగ్గు అనిపించేది. అదే ఆపసాపతో వస్తే అత్తరుగూడలైనా యారాళ్ళైనా ఒకటే, నా నోటి దురద. అవునా కదా? ఆ మాటలు మొత్తం పక్క పెట్టా, ఇది మొత్తం పక్క పెట్టి 24 గంటలు ఇది స్టార్ట్ చేసిన. ఇది స్టార్ట్ చేస్తే స్కూల్లో నెల జీతం 8,000. ఇప్పుడు ఒక్క రోజుకే పాత చెక్ ప్రకారం 15,000 చెప్పమంటే చెప్పిన. మరి ఇప్పుడు ఒకటే నెలకి ఒక్క రోజుకి ఎంత పడుతుందో నాకు తెలియదు లెక్క. సంవత్సరానికి 80,000. వీడు ఒక్క నెలకే 5 లక్షలు, 5,000 తక్కువ. బాగుందా లేదా? కరెక్ట్ చూడు. నాకు 2 కాళ్ళు 2 చేతులే ఉన్నాయి, నాకు కూడా ఏం లేదు. అవునా కదా? మరి ఈ రోజు కరెక్ట్గా మీరు లేడీస్ చెప్తున్నాను, ముఖ్యంగా గుండె మీద చేసుకొని నైట్ పడుకుంటే నిద్ర రావద్దు. మీకు నిద్ర రావద్దు. కాయమ్మ తీసుకోండి, మనం ఎందుకు తీసుకోవద్దు? మనం నలుగురు చెప్తాం, ఎవ్వరు అట్లా ఇంట్లో పడుకుంటున్నాం. అమ్మ ఉంది, ఆళ్ళు అన్నదమ్ములు ఎవరు చూడరు. కన్న పిల్లలకి మనమే తల్లిదండ్రులే బాధ్యత. అమ్మ నాన్న పేదవాళ్ళు, అత్తగారు పేదవాళ్ళు, నేను కూడా పేదదాన్ని. నా పిల్లలు రేపు పేదవాళ్ళు కావద్దని వెస్టేజ్ ఒక అవకాశం పట్టుకొని 3 ప్లాట్లు కొన్నా, 2 ప్లాట్లు కొన్నా. ఇప్పుడు 2-3 నెలల్లో 1,60,00,000 పెట్టి గృహప్రవేశం చేస్తున్నా. 1,60,00,000. అసలు 1,00,00,000కి ఎన్ని సున్నాలు ఉంటాయో నాకు తెలియదు. బాగుందా బాలేదా? మనటిదాకా చాలా మంది మేడం మీకు డ్రైవింగ్ రాగా నేను డ్రైవర్కి వస్తా అంటుంది. నాకొద్దు. డ్రైవింగ్ కూడా నేనే నేర్చుకుంటా. నెల రోజులు కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు డ్రైవింగ్ చేసి నేర్చుకొని నా గృహప్రవేశానికి 14 లక్షల కారు తీసుకొని డ్రైవింగ్ చేసుకుంటూ గృహప్రవేశం చేయాలని నాకు గోల్. చదువు అవసరం డ్రైవింగ్కి. ఇలా చదువు అవసరం ఉన్నా కూడా నా పట్టుదలతో చదువు లేకుండా ఇలాంటి మేడాలు మీటింగ్ పెడితే తీసుకొచ్చి మీటింగ్ అవసరం. చాలా మంది ఏదైనా పొత్తులుంటే పొరకలేదు, వేరు పడితే ఏదో గుమ్మిలేస్తుంది. అప్లైనర్ బిజినెస్ కాదు, డౌన్ లైన్ కాదు మనది. అవునా కదా? ఒక దగ్గర ఉంటే అత్త యారాలు ఉక్తుందో ఈ ముక్తుందో తొంగి చూస్తాం. అదే ఏరు పడితే ఇప్పుడు కింద ఆటోలో బియ్యం ఉన్న బ్యాగ్ మొత్తం బోల్తపడ్డది. పైన బాస్ ఉంటాడు, ఎత్తుకురామంటే ఎత్తుకొస్తామా? నాయన నాకు ఆపరేషన్ అయింది సార్, నాకు చేయి కూర్చుంది సార్ అని 2 కిలోలు పొద్దుంతా టైం పాస్ మోస్తాం. అదే ఎవరు లేని ఇంటికి వెళ్ళమంటే క్వింటల్ బియ్యం ఎత్తుకెళ్తాం మనం. అవునా కదా? నాకు కూడా ఇలా సిస్టమ్ అర్థమైనాక ఎవరితో పని లేదు. నేను గెలవాలి. పొద్దున్న 24 గంటలు బయటికి వెళ్ళేది. ఎవరైతే పిచ్చి పట్టుకున్నారో మేడం వాళ్ళతో పాటు థైలాండ్ పోయొచ్చిన, మన దుబాయ్ కూడా పోయొచ్చిన. దుబాయ్లో తర్వాత 5 రోజులు నీళ్ళల్లో ఉన్నా. దాని పేరు నాకు రాదు. 5 రోజులు. చెప్పండి, ఒక అవకాశం.
టీచర్ కూరలు ఇస్తే తినే స్థాయి. ఇప్పటికి కూడా దండం పెడుతున్నా. ఆయమ్మ వల్ల అయ్యింది ఎందుకు, నా వల్ల ఎందుకు కాదని క్వశ్చన్ వేసుకోండి మీరు. నేను ఆ రోజు లలితమ్మ వల్ల అయ్యింది ఎందుకు, నా వల్ల ఎందుకు కాదు. గెలవచ్చా లేదా? చదువు అవసరమా? పెట్టుబడి అవసరమా? వయసు అవసరమా? మన దగ్గర ఉన్న అలవాట్లన్నీ మానుకొని తులం బంగారం 1,00,000 రూపాయలు తీసుకొచ్చి చెవు పెట్టలేము. ఏ డిజైన్ కావాలంటే, ఆకారం కావాలంటే అవసరాన్ని అన్ని చేస్తే భరించాలి. ఇలా కూడా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, భరించాలి. అవునా కదా? ఒకటే 30 సంవత్సరాలు మారిన లైఫ్ వెస్టేజ్ 3 సంవత్సరాల్లో మారింది. ఉదాహరణ నేను చెప్పేది. 20 మంది చెప్తాను, తెల్లారి ఎవరు వస్తారని ఆగిపోతాం. ఎంఎస్ఆర్ గురుగారు వీళ్ళందరూ మాతో ఉన్న టాప్ లీడర్లు అందరూ ఒకటి చెప్పారు. నాతో పాటు ఈ నుంచి నల్గొండ నడవమంటే నడుస్తారు ఎవరైనా? ఆడ నాతో పాటు కాలినడగా రారి అంటే 10 లక్షలు ఇస్తాడు. నాకు ముందు మీరే ఉంటారు. డిసెంబర్ చెక్ ఎంతో తెలుసా? ఈ డిసెంబర్ చెక్ 10 లక్షలు తీసుకుంటాను. నెలకు 10 లక్షలు వచ్చే అంతా నేను ఊపోను. ఒకప్పుడు 20,000 వస్తే చాలా అనుకుని, ఇప్పుడు ఆగుతలేదు. తిననేసినమ్మా నోరు ఊరుకోదు, తిననేసినమ్మా కాలు ఊరుకోదు. తీసుకోవడం తెలిసింది కాబట్టి ఆగట్లే నేను. అవునా కదా? మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా. ఇలా ఏం అవసరం లేదు. నేనైతే నేను జాయిన్ అయిన కాడ నుంచి వెస్టేజ్లో జాయిన్ అయ్యి మీటింగ్లకు అటెండ్ కాకుండా సక్సెస్ అయిన వాళ్ళని నేను చూడలేదు. మీటింగ్లకు అటెండ్ అయ్యి ఫెయిల్ అవ్వడం చూడలేదు. చదువు వచ్చిన వాళ్ళతో, చెక్కు తీసుకున్న వాళ్ళతో, వీళ్ళతో సీన్ సార్, పాండు సార్, సైదుల్ సార్, విజయ వెంకటేష్ సార్, వీళ్ళతో పాటు జర్నీ చేసిన. వాళ్ళు తీసుకున్నట్టు నేను తీసుకున్నా లేదా? మనందరూ కూడా తీసుకోవచ్చా లేదా? ఒకటే మీరు అందరూ 1 ఇయర్ ఎన్ని తీసుకోవాలి? ఎంత? నా గృహప్రవేశానికి వచ్చేటప్పుడు ఒకసారి చేతులు పైకి ఎత్తండి. సార్ ఎందుకంటే ఫంక్షన్ హాల్ చూసుకోవాలని చెప్పిండు. మళ్ళీ ఇంతమంది జనాలు వస్తాయి. మళ్ళీ ఏం చెప్పిండంటే ఇంకొకటి చెప్పిండు సారు. దాంతోపాటు ఈ రోజు వచ్చి మీరు ఐడి అయినా కూడా డిసెంబర్ వరకే స్టార్ కావచ్చు, కార్ ఫండ్ ఎలిజిబుల్ కావచ్చు. అలా అయిన వాళ్ళు మాత్రమే రమ్మని చెప్పిండు ఎంఎస్ఆర్ గురుగారు. అయితేరా గారా? మరి ఇప్పుడు చేతులు పైకెత్తండి మా గృహప్రవేశం వచ్చేవాళ్ళు. దేవుడు తదాస్తు అంటాడు. అవునా కదా? థ్యాంక్ యూ. మీరందరూ కూడా నిలబడి 1 ఇయర్ 1 lakh తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.